హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జంట. ఈరోజు నేను హను కలిసి కావ్య మీద ఒక ప్రాంక్ చేయబోతున్నాము. నేను వాడిని కొడితే వాడి చంప మీద వాతలు తేలిపోయినట్టు ఒక ప్రాంక్ చేయబోతున్నాను. అది ఫన్నీగా టర్న్అవుట్ అవుతుందో, ఎమోషనల్గా టర్న్అవుట్ అవుతుందో, కావ్య అసలు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. వాడి చంప మీద నా ఫింగర్ ప్రింట్స్ ఇట్లా మొత్తం ఇలా పడేలాగా చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం అయితే నేను కావ్య లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. లిప్స్టిక్ యూజ్ చేసి నా వేళ్ళకి రాసుకుని అది హను కంటిస్తాను. చూడండి, ఇలా రాసుకుంటున్నా. అంత హెవీగా కూడా కాదు, లైట్గానే రాస్తున్నాను. అప్లికేషన్ అయితే అయ్యింది. అమ్మో, అసలే కాస్ట్లీ లిప్స్టిక్లు, మళ్ళీ ఏమైనా అయ్యిందంటే నన్ను వేసుకుంటుంది ఇక. ఇప్పుడు మన బుడ్డోడికి చంప మీద టుష్కి అని ఒకటి అంటిద్దాం. ఓకే ఓకేనా? చూడు చూడు చూడు, చూసారా ఎలా పడింది వాడికి? సో ఇలానే వీడిని పంపిద్దాము. వాళ్ళ అమ్మ స్నానంకి వెళ్ళింది, రిటర్న్ వచ్చేసరికి వాడి మొహం మీద చూసి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? కిసి పెట్టినానికి అను అయితే ప్రస్తుతానికి వాడిని ఎలాగైనా ఏడిపించాలి. ఏడిపించి వాళ్ళ అమ్మ వచ్చేలా చేద్దాము. అను, చేస్తావా? చేస్తావు, ఇంకోసారి చేస్తావు నువ్వు అలాగా? చేస్తావా? చేస్తావా చెప్పు. చేస్తావా నువ్వు ఇంకోసారి అలాగా? చేస్తావా? చేస్తావా ఇంకోసారి అలాగా? చేస్తావా చెప్పు. ఏంటి భరత్ ఇది? ఏమైంది కావ్య? ఏంటిది? 1000 లక్షలు కనిపిస్తున్నాయి. 1000 లక్షలు కనిపించిన ఏంటి మరి? ఎక్స్ట్రా చేస్తున్నాడు, ఊరికే ఏడుస్తున్నాడు. అసలు డిసిప్లిన్ లేదు, పాడలేదు, అందుకే ఒకటి ఇచ్చా. అసలు బుద్ధుందా వరకు? మనిషివేనా? నేను మనిషినా అంటావేంటి కావ్య? అసలు డిసిప్లిన్ లేదు, పాడలేదు. పిల్లలంటే అంత డిసిప్లైన్ గా ఉండాలా? వాడికి 1 ఇయర్ అంతే భరత్. డిసిప్లిన్ అంటావేంటి? 1 ఇయర్ వచ్చేసింది. డిసిప్లిన్ అనేది అసలు పీక్స్ లో ఉండాలి. అది ఏదో అనుకుంటున్నావు అసలు నువ్వు మూసుకో భరత్. ఎవరైనా మనుషులు ఇలా కొడతారా? పశువులే కొడతారు ఇలాగా, అచ్చులు పడేలాగా. నేను పశువుని కాదు, నార్త్ కొరియాలో కిందలా బిహేవ్ చేయాలి. అప్పుడైతేనే అసలు నీకు ఒక ప్యాటర్న్ లో ఉంటారు పిల్లలు. ఒక సెట్ రైట్ గా ఉండి జాగ్రత్తగా బతుకుతారు వాళ్ళు. ఏదో డిసిప్లిన్ లేదు, పాడలేదు, అన్ని ఇసిరేయడం, చింపేయడం ఇదే అయిపోయింది. దాని కూడా మళ్ళీ నువ్వు బ్యాక్ చేసుకొని వస్తున్నావు వాడిని. వస్తుంది. నువ్వు ఇంకోసారి చేస్తావు అలాగా? ఆపు భరత్. వాడు అసలు ఎంతలా ఏడుస్తుంటే పిచ్చి చేస్తావా ఇంకోసారి అలాగా? ఎంతవరకు వాడు అంతలా ఏడిపిస్తున్నావు? నీకు పిచ్చి దయ్యం పట్టిందా? వేషాలు వేస్తున్నారు ఇద్దరు కలిసి. అసలు డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్ గా ఉండాలి. అసలు ఎలా ఉండాలి? అసలు చితక బాధేయాలి. అసలు చితక బాధేస్తే సెట్ అయిపోరు. నువ్వు కాస్త నోరు మూస్తే ప్రశాంతంగా ఉంటది. వాడిని ఇప్పటికే కొట్టావు. వాడు ఏమనట్లేదు, నేను చెప్తున్నాను. ఒకసారి చేస్తావా నువ్వు అలాగా? హలో చూడు, హలో హలో భరత్ ఆగు. ఎందుకు వాడిని అంతలా ఏడిపిస్తావు? అసలు ఇప్పుడు దాకా చేసింది సరిపోలేదా? ఏం చేశాను కావ్య? నేను ఒక్కటి ఇచ్చాను అంతే చంప మీద. అసలు ఇచ్చే రైట్ ఎవడిచ్చాడు నీకు? నాకు ఒక రైట్ ఇచ్చేది, నాకు నేనే తీసుకుంటా రైట్స్. పసిపిల్లల్ని ఎవడైనా కొడతాడా భరత్? వాడేం పసిపిల్లాడు కాదాడు. పసిపిల్లలు అంటే 1 మంత్ బిలో ఉండాలి పసిపిల్లలు అంటారు. 1 ఇయర్ వచ్చింది, ఇప్పటి నుంచే డిసిప్లిన్ లో పెట్టకపోతే అసలు మామూలుగా ఉండదు. ఇంకా రోగ్స్ లా తయారవుతారు. నీలాగా నేను రోగ్నా? నేను రోగ్ కాకుండా అయ్యాను కాబట్టి ఇలా ఉన్నాడు వాడు. ఏదో అనుకుంటున్నావు అసలు? చిన్న పిల్లని పట్టుకొని కొడుతున్నావు అంటే నువ్వేంటి? నేను ఒక స్ట్రిక్ట్ ఫాదర్. సైకోపాత్ అనిపిస్తున్నావు భరత్ నాకు. నువ్వు ఇలాగాని కొట్టావంటే చెప్తున్నాను. ఇంకెలా కొట్టమంటావు చెప్పు. పోనీ ఎలా కొట్టమంటావు చెప్పు, అలానే కొడతా. ఇంకొకసారి నువ్వు అని కొడితే బాగుంటుంది. ఊరుకుంటుండే అసలు వాడేమి వాడు ఇప్పుడే కాస్త ఏడు పాపాడు.
ఏంటి ఏడు పాపేది? ఓ ఏయ్, నువ్వు డిసిప్లిన్ లో ఉంటావా లేదా చెప్పు చెప్పు. నువ్వు డిసిప్లిన్ లో ఉంటావా లేదా చెప్పు. డిసిప్లిన్ అసలు మొహంతా కందిపోయింది భరత్. అసలు ఎవరైనా ఇలా కొడతారా భరత్? అసలు డిసిప్లిన్ లో ఉంటావా లేదా నువ్వు? నొప్పి వస్తున్నట్టుంది ఇక్కడ. అయ్యో లేదు తల్లి, లేదు లేదు. ఏమన్నా లిప్స్టిక్ పూసావు నువ్వు? అసలు నేను వాడిని అలా కొడతాను ఎలా అనుకున్నావు కావ్య? నువ్వు ఇట్లా తుడుస్తుంటే పోతుంది కదా, బ్రెయిన్ లేదు అసలు నీకు. అసలు దాన్ని టచ్ చేయాలంటే నాకు భయం వేసింది భరత్. అంత రెడ్ గా ఉంది పాపం. టచ్ చేస్తే వాడికి నొప్పి వస్తుంది ఏమో, టచ్ చేయలేదు. నేను ఎప్పుడైనా కొట్టానా వీడిని అసలు? ఎప్పుడే అంటే కానీ ఊరికే సరదాగా బెదిరించాను వాడిని. వాయిస్ పెద్దది చేసి బెదిరించాను, అందుకని పాప. అసలు నీ ప్రాంక్ కోసం ఎవరైనా హను అట్లా ఏడిపిస్తారా? ఏదో సరదా. ఇంకా పిల్లలు నాకు ఏడవరా కావే మరీ చేస్తావు నువ్వు. ఏదో 2 నిమిషాలు ఏడ్చాడని చెప్పి దానికి ఇంత బిల్డప్ చేస్తున్నావు. నేను కొడతాను, నిజంగా కొడతాను వాడిని. నువ్వు కొడతావు? నేను కొడతావు. నువ్వు కొడతాను నిన్ను. నాకు కొడతాను. కిసి పెట్టడానికి పెట్టాడు వాడు. సిగ్గులేనాడు అంతలా ఏడిపించినా మళ్ళీ ముద్దులు పెడతావేరా? చిన్ని కూడా ఏంటి కాదు ఎలా చూస్తాయో సరదా చిన్న ప్రాంక్ చేసా. దానికి ఎందుకు అంత బిల్డప్ ఇస్తున్నావు? నువ్వు ప్రాంక్ చేయడం కాదు కదా, అంతలా ఎవరైనా ఏడిపిస్తారా? ఎక్కి ఎక్కి ఏడ్చాడు వరకు ఇక్కడ దాకా కన్నీళ్ళు వచ్చేసినాయి. మ్యాటర్ ఏంటనుకుంటున్నావు? ఇంతకి అడిగి నిద్ర వచ్చేస్తుంది. అది ఏడుపు పాపం భరత్. అసలు వాడు మొహం చూస్తే నీకు ఎట్లా అట్లా చేయబుద్ధి అవుతుందో. చూడు పోయింది, చూడు మొత్తం పోయింది. అసలు ఉందా? అసలు ఉందా చెప్పు. పోయింది చూడు, మొత్తం పోయింది. ఏనా సో మీ అమ్మ దెబ్బకు బెదిరిచ్చేసా, బెదిరిపోయింది. సో ఇలాంటి చెత్త వీడియోలు అస్సలు చేయకండి. ఏనా అసలు పాపం బెదిరిపోయాడు. ఎవరైనా వీడియో కోసం ఇంతలా ఏడిపిస్తారా పిల్లలు అసలు? సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ మర్చిపోకుండా చేయండి. బాయ్. బాయ్ చెప్పు. బాయ్. Ziki. 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 Ziki.